ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఆవాలు జీలకర్ర కూడా వేయాలి. అవి కూడా వేగిన తర్వాత మిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసి మనం ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకొని బాగా వేగనివ్వాలి. అవి కూడా వేగిన తర్వాత చింతపులుసుని అయితే యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఇలా చిక్కగా కలుపుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. దీనివల్ల పులుసు అనేది చిక్కదనంగా ఉంటుంది. సో ఇలా బెండకాయ ముక్కలు ఉడికేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇందులో కొత్తిమీరకు వేసి మళ్ళీ 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే మన బెండకాయ పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.